హైదరాబాద్ లో ఓ యాంకర్ కిడ్నాప్ కలకలం రేపింది. ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో పనిచేస్తున్న ప్రణవ్ అనే వ్యక్తిని ట్రాప్ చేసి తృష్ణ అనే యువతి కిడ్నాప్ చేసింది. ఓ మ్యాట్రిమనీలో ప్రణవ్ ఫోటో చూసి తృష్ణ ఇష్టపడింది. అది ఫేక్ ఐడి అని తెలుసుకుని ఇన్స్టాగ్రామ్ లో ప్రణవ్ తో పరిచయం చేసుకుని మ్యాట్రిమనీ విషయాన్ని తెలిపింది. ఆ తర్వాత కూడా ప్రణవ్ తో మాట్లాడుతూ పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు పాల్పడేది. పెళ్లికి ప్రణవ్ నిరాకరించడంతో నలుగురు వ్యక్తులతో కలిసి కిడ్నాప్ చేయించింది. కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రణవ్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కృష్ణ భోగిరెడ్డి కృష్ణ అని ఒక ఈమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో. ఆమెకు 2 years కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్, జెమినీ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు. సో ఆయన అని అనుకున్నది. తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే ఎవరైతే మన ఈ దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన తృష్ణ ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆయనకి ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఇమీడియట్గా ఆ ప్రణవ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. నా ఫోటోను వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి. సో ఆ ఇష్యూ అంతటితో అయిపోయిన తదనంతరం కూడా ఆమె ఇతనికి రీచ్ అయ్యి ఈయనను ఫాలో అప్ చేయడము, ఈయనతోటి స్టాకింగ్ అంటే ఫాలో అప్ చేయడం, వెంబడబడడం చేసింది. అంతతో ఆగకుండా ఆమె ఈయన కార్లో ఒక GPS డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్నీ తెలుసుకుంటూ ఈయన ఎక్కడ పోతున్నాడు ఏందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఇలా నువ్వు ఇక్కడున్నావు అని చెప్పి బెదిరియడం జరిగింది. అలాగే ఒకరోజు 11th February రాత్రి 1 గంటకు ఆయన డ్యూటీ నుండి తిరిగి వస్తుంటే ఆయనను హైర్ చేసిన గూన్స్ను పట్టుకొని కిడ్నాప్ చేసి ఆమె ఆఫీస్ తీసుకొని పోయి బెదిరియడం జరిగింది. హైదరాబాద్ లో ఓ యాంకర్ కిడ్నాప్ కలకలం రేపింది. ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో పనిచేస్తున్న ప్రణవ్ అనే వ్యక్తిని ట్రాప్ చేసి తృష్ణ అనే యువతి కిడ్నాప్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్. శిల్ప ఓ టీవీ ఛానల్ యాంకర్ పై మోజుపడి ఆశపడి కిడ్నాప్ చేసిన ఒక మహిళ, ఆ మహిళకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రణవ్ అనే వ్యక్తి ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో యాంకర్ గా ప్రజెంటేషన్ చేస్తున్నాడు. అయితే ప్రజెంటేషన్ చేసిన క్రమంలో ఆమె తెరపైన ఏదైతే యాంకర్ ను చూసింది, ఆ తర్వాత ఇష్టపడింది. కొంత ట్రాప్ చేసి కూడా అతన్ని కిడ్నాప్ చేసింది. 4 యువకులతో కలిసి కూడా కృష్ణ అనే యువతి ప్రణవ్ ని పూర్తిగా కిడ్నాప్ చేసింది. ఆమె చెరపు నుంచి తప్పించుకొని ఉప్పల్ పోలీసులు అయితే యాంకర్ ప్రణవ్ ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేస్తున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి అయితే ఆ యువతిని రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. ఏసీపీ పురుషోత్తం రెడ్డి చెప్తున్న వివరాల ప్రకారం డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ నడిపే కృష్ణ అనే యువతి భారత్ మ్యాట్రిమోనీలో రెడ్డి పేరుతో నకిలీ ఐడిని క్రియేట్ చేసిన వ్యక్తితో పరిచయం మొదలైంది. పరిచయం తెచ్చుకున్న కృష్ణ నకిలీ ఐడీలతో యాంకర్ ప్రణవ్ ఫోటో ఉండడంతో యాంకర్ ప్రణవ్ ని ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది. పరిచయమైన తర్వాత ప్రణవ్ తో కొంత మెలిగింది. ప్రణవ్ పై ఇష్టం పడి కూడా అతన్ని కిడ్నాప్ చేసింది. దీనికే ఏదైతే ఒక 4 వ్యక్తులతో కలిసి కూడా ఆ ప్రణవ్ ని కిడ్నాప్ చేసి ఒక చీకటి గదిలో బంధించారు. అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి కూడా పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఉదాంతం అంతా బయటకు వచ్చినటువంటి పరిస్థితి అవుతుంది. ప్రస్తుతానికి అయితే భారత్ మ్యాట్రిమోనీకి సంబంధించిన నకిలీ ఐడి క్రియేట్ చేసిన వ్యక్తికి ఇటు యాంకర్ ప్రణవ్ కు ఎలాంటి సంబంధం లేదైతే పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఓ యాంకర్ పై ఇష్టపడిన అమ్మాయి పూర్తిగా యాంకర్ ని కిడ్నాప్ చేసి చీకటి గదిలో బంధించింది. చీకటి గదిలో నుంచి ఆ యాంకర్ బయట చెప్పేదాకా కూడా యుగాంతం తెలియలేదని చెప్పుకోవచ్చు. శిల్ప. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.